అంతే. విఠల్ గారు చాలా సేపటి నుంచి ఉన్నారు. ఎస్ విఠల్ గారు. భరతన గుడ్ ఈవినింగ్ మీకు అక్కడ ఉన్న మిత్రులందరికీ. సార్, ఒక మంచి నిర్ణయం ఏంటంటే ఈహెచ్ఎస్ స్కీమ్ ని ఇప్పుడు అందరికి వర్తింపజేయడం అనేది మనం వెల్కమ్ చేయాల్సిన అంశమే. అయితే ఇది 2014 అనుకుంటా, అప్పుడు కేసీఆర్ గారు సీఎం అయినప్పుడు మమ్మల్ని పిలిచి హెల్త్ కార్డ్స్ ఇద్దామని చెప్పేసి మొట్టమొదటిసారి ఆ కార్డ్స్ ఆ రోజు మేము పోయిన వాళ్ళందరికీ 4 కార్డులు అప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ ద్వారా ఇప్పించాడు. మేము ఆ రోజు నేనున్న ఆ రోజు మీటింగ్ లో ఎగ్జాక్ట్లీ. అయితే 4 కార్డు ఇచ్చినప్పుడు మేము చెప్పిన మా కార్డు ఇవ్వడం కాదన్నా, అది మొత్తం ఎంప్లాయీస్ కు వర్తింపజేయాలి, కాంట్రిబ్యూషన్ పెడితే ఇది సక్సెస్ అవుతుంది. ఎంప్లాయీస్ నుంచి మేము కాంట్రిబ్యూషన్ ఇస్తామంటే ఆ రోజు సీఎం గారు, అప్పుడున్నటువంటి సీఎం గారు ఒప్పుకోలేదు. కేసీఆర్ గారు మీరు ఇచ్చేది ఎన్ని కాంట్రిబ్యూషన్ ప్రభుత్వమే భరిస్తుంది అన్నది. మేము ఆ రోజు అబ్జెక్షన్ చెప్పినట్లు ప్రభుత్వం భరించాలంటే ఇది నడవది స్కీము. మేము అనుకున్నది అనుమానం జరిగింది. అది ఆ స్కీమ్ పక్కకు పెట్టి ఏ హాస్పిటల్లో పనిచేయలేదు. ఇప్పటికి కూడా నిమ్స్ లో పనిచేస్తే నీకు ఎక్కడ పనిచేయదు. సేమ్ ఆరోగ్యశ్రీ టైపే. సో అప్పుడు మళ్ళీ అయితే మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ దాన్ని కొనసాగించబడుతుంది. అది సక్సెస్ కాలేదు కాబట్టి మెడికల్ రీఎంబర్స్మెంట్ కొనసాగించబడుతుంది. ఇప్పుడు భుజంగా ఇప్పుడు భరతన్న నాకు మా అందరికి, అంటే మీ మిత్రులందరూ కూడా నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇవాళ ఇది 2 lakhs వరకు సీలింగ్ పెట్టొచ్చు. ఇంకా జియో రాలేదు అఫీషియల్ గా, నిన్న క్యాబినెట్ లో అన్లిమిటెడ్ అట. 2 lakhs అన్లిమిటెడ్ అని చెప్తున్నారు. ఇప్పుడు జియో రావాలి కదా. జగదీశ్వర్ గారు మీటింగ్ లో అన్లిమిటెడ్ నేనున్నా అన్లిమిటెడ్ 5 లక్షలు రాకనేమో డైరెక్ట్ ఇస్తారు. ఇంకెక్కువ అయితే ఒకవేళ ట్రస్ట్ కు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే అది కలెక్టర్ ఏదా అని చూసి అన్లిమిటెడ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాం. లేకపోతే చాలా మంది చెప్పినట్టు ఇన్సూరెన్స్ వాళ్ళు అయితే 5 లక్షల దాకా ఇస్తారు. ఇది జగదీష్ అన్న, ఇప్పుడు మనం జియో వస్తే గానీ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఏం పెడతారో తెలియదు. ఇప్పుడు అన్న మేము డిస్కస్ చేసాం అన్న, ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఒప్పుకున్నాం. ఇప్పుడు నాకు ఒక ఇన్పుట్ వస్తుంది. జగదీశ్వర్ గారు, నాకు ఒక ఉద్యోగి మాజీ పెన్షనర్ చేశారు. దేశంలో ఎక్కడ 1.5% లేదట. మాక్సిమం సిజిహెచ్ఎస్ మాక్సిమం సిజిహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ 1000 per month మాత్రం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹1,00,000 బేసిక్ ఉన్న వాళ్ళు 1500 కట్టాలి. ఈవెన్ క్యాబినెట్ సెక్రటరీ క్యాడర్ వాళ్ళకు కూడా సిజిహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ నెలకు వేయనట. మరి తెలంగాణలో ₹1,00,000 బేసిక్ చాలా మందికే ఉంటుంది నాకు తెలిసి కదా. వాళ్ళు 1500 దాకా కట్టాలి, అంతకంటే ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. మరి 1.5 క్యాబినెట్ సెక్రటరీస్ హైయెస్ట్. అంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అధిపతి ఎట్లనో, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ దేశంలో ఉన్న ఉద్యోగులందరికంటే పెద్ద. ఆయనకు కూడా ₹1000 కట్ అవుతుంది నెలకు సిజిహెచ్ఎస్ లోని పెట్టారు. అంటే ₹1000 అంటే మన దగ్గర దాదాపు నేను మీటింగ్ లో ఉన్నా, నా మాట ఇంటే మీకు అర్థమవుతుంది. అంటే చెప్పండి 500 నుంచి 1000 లోపల పెట్టుకున్నాం. ఒక్క లెక్క ప్రాజెక్ట్ మన పైలట్ ప్రాజెక్ట్ లెక్క దీన్ని కొన్ని రోజులు చూద్దాం ఎట్లా సెట్ అయితే. ఇప్పుడు చాలా మంది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని మళ్ళీ డిస్కషన్ పెడతా ఉన్నాం. మేము అన్నాం జేఏసీ ఇక డిస్కషన్ ఫుల్ స్టాప్ పెట్టండి, మీరు ఏం చేస్తారో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. మనం అంటున్నాం ఇప్పుడు 1.5 మనం ఇస్తున్నాం, మనకు ఎక్కువ అంటున్నాం. ప్రభుత్వం కూడా అదే సేమ్ ఇస్తుంది కదా మనకు. ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడతలేదా? ఇప్పుడు పెన్షన్స్ అంటున్నారు, ప్రభుత్వం ఇచ్చడం మీద నమ్మకం కనబడతలేదు. ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా అన్నది. ఇప్పుడు ఆల్రెడీ మనం జగదీశ్వర ఇవ్వాలి. మన అమౌంట్ మనకి 1500 అమౌంట్ పడ్డది అనుకోండి, ప్రభుత్వం కూడా అదే రోజు 1500. జీపీఎఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఈ ఆర్టీసీ ఎక్స్పీరియన్స్, దీంతో కొంత డౌట్ ఉంది మీదనే కాదు. ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యాలు కొన్ని ఉంటాయి, పిఎఫ్ 2 చోట్ల కట్టని చెప్తారు, ఎంప్లాయీస్ ఏమో తీసుకుంటారు, ఎంప్లాయర్ ఏమో కట్టరు. ప్రైవేట్ యాజమాన్యాలు చాలా చోట్ల ఎగ్గొట్టి కేసులైన సందర్భాలు. సో ప్రభుత్వం కూడా 1.5% కడుతుంది అంటారు విఠల్ గారు. క్లారిటీ వస్తుంది. భరతన, నేను ఏమంటున్నంటే ఇది ఆరోగ్యశ్రీ కార్డు కాకూడదు. ఉద్యోగులందరూ పెన్షనర్స్ ఉద్యోగులు కోరుకున్నది ఏంటంటే ఆరోగ్యశ్రీ లాగా కాకూడదు అనేది అందరి ఆకాంక్ష. ఇప్పుడు సిజిహెచ్ఎస్ ఉంది అనుకోండి, అద్భుతంగా అది ఏ హాస్పిటల్ అయినా సిజిహెచ్ కార్డు చాలా బాగా అద్భుతమైన కార్డు, అద్భుతమైన పనిచేస్తుంది. ఎక్కడ అన్నిటికీ క్యాష్లెస్ ట్రీట్మెంట్. అట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలని నేను జగదీష్ అన్న ద్వారా ప్రభుత్వానికి, ఎందుకంటే నోటి మాటలు వేరు, ఓరల్ వేరు. రేపు జీవో వచ్చేసరికి చూడండి జగదీశ్వర్ గారు,
లచ్చిరెడ్డి గారు ఒకసారి సిజిహెచ్ఎస్ మోడల్ మీరు ఢిల్లీలో హెల్త్ మినిస్ట్రీకి వెళ్ళి చూడండి. ఎందుకంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ పిఐబి అక్రెడిటెడ్ జర్నలిస్ట్ ఉన్నప్పుడు నాకు సిజిహెచ్ఎస్ హెల్త్ కార్డు ఉండే ఢిల్లీలో ఉన్నప్పుడు. అద్భుతమైన భర్త గారు తెలవాల్సింది ఏంటంటే దానికి సంబంధించిన దీంట్లో కూడా పెట్టినారు. లచ్చిరెడ్డి గారు మీరు మాట్లాడేది వినబడలేదు. లచ్చిరెడ్డి అన్న జగదీశ్వర్ 1 minute అన్న. ఒక్క నిమిషం విఠల్ గారు, నేను ఇప్పుడు అధికారుల సంగతి మనకు తెలుసు, బ్యూరోక్రాట్స్ ఎట్లుంటారో మనకు తెలుసు. సీఎం గారు చెప్పిన ఒకసారి బ్యూరోక్రాట్ అనేక రకాల లొసుగులు కండిషన్స్ అవన్నీ పెడుతూనే వాళ్ళకి అలవాటు. అది మీరు డ్రాఫ్ట్ జీవన్ చూడండి దయచేసి. లచ్చిరెడ్డి అన్న గానీ జగదీష్ అన్న గానీ మీరు జేఏసీ టీం కూడా సేమ్ ఆన్ సిజిఎస్ఎస్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లాగా ఉంటే వెల్ అండ్ గుడ్, చాలా సంతోషం, వెల్కమ్ చేయాలి. కానీ దానికి కేవలం ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ మాత్రమే తీసుకొని గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఇవ్వకపోతే ఈ ఉన్న ఫండ్స్ సరిపోవు. ఇప్పుడు అన్లిమిటెడ్ అంటున్నారు. అన్లిమిటెడ్ ఎంత వరకు ఉంటది? 5 lakhs 10 lakhs 5 lakhs అని చెప్పారు కదా, చేస్తారా? 5 lakhs అని చెప్పారు జగదీశ్వర్ గారు. నేను అదే చెప్తున్నా, 5 lakhs ఉంటుందా? మన అన్న ఇప్పుడు 5 lakhs అయినా తర్వాత ఒకవేళ ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఒక డాక్టర్ నిపుణుల కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కూడా నిర్ణయిస్తుంది ఆ ట్రీట్మెంట్ అవసరం ఉంటే చేయిస్తారని. అన్లిమిటెడ్ గా అని పెట్టాం. అవన్నీ గైడ్ లైన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం, మాట్లాడినాం. ఇప్పుడు కాకముందే అది అవుతుందా కాదా అంటే చెప్పడానికి ఉండదు. జగదీష్ అన్న ఒక్క మాట నేనేమంటున్నాంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే హాస్పిటలైజ్ అయినా, ఏదో ప్రాబ్లం వచ్చింది, 3-4 రోజులు ఉండేసరికి 4 లక్షల బిల్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే 4 రోజులు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పోతే రోజుకి 50,000 బిల్లు వేసే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇది ఆ ట్రీట్మెంట్ సంబంధించి 4-5 లక్షలు అయిపోయింది. ఇక మీరు డబ్బు కట్టుకోండి అంటే మళ్ళీ ఎంప్లాయీనే కట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉండదు. ఇప్పుడు ఈ స్కీమ్ పకడ్బందీ అమలు చేస్తే ఫీజు రియంబర్స్మెంట్, అది ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్ అనేది ఉండదు. కాబట్టి మొదటి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు పకడ్బందీగా చేయండి, సిజిఎస్ఎస్ ప్రకారం చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఫండ్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ రెండు కలిసి యూజ్ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఆ యూజ్ అమౌంట్ బ్యాంక్ లో పెడితే కూడా దానికి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి అన్కండిషనల్ గా ఎంత లిమిట్ లేకుండా ఎంతనైనా ఖర్చు కానీ ప్రభుత్వం భరిస్తుందని ఒకటి హామీ ఇవ్వగలిగితే, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయగలిగితే ఈ స్కీమ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ప్రైవేట్ లచ్చిరెడ్డి గారు ఇంతకుముందు ఒక్క నిమిషం, లచ్చిరెడ్డి గారు ఏదో చెప్తున్నారు సిజిహెచ్ఎస్ గురించి, మీరు ఏదో చెప్పారు లచ్చిరెడ్డి గారు ఇంతకుముందు. విఠలన్న చెప్తున్న దాంట్లో నేను కొంచెం యాడ్ చేస్తాను. ఇప్పుడు అన్న చెప్పేది గైడ్ లైన్స్ కరెక్ట్ గా ఉంటే మనం సిజిహెచ్ఎస్ లో ఎట్లయితే ఇంప్లిమెంటేషన్ దో అదే ఇంప్లిమెంటేషన్ మనకు అవుతుంది అని అన్న చెప్పింది. చాలా అద్భుతం. ఎందుకంటే ఆ గైడ్ లైన్స్ కి యాజ్ ఇట్ ఈస్ గా నేను, ఎందుకంటే ఆ గైడ్ లైన్స్ చాలా వరకు గైడ్ లైన్స్ లో క్లియర్ గా చూసిన జగదీష్ అన్న చెప్పినట్టు ఒక కమిటీ, ఒక ప్యానల్ ఉంటది. ఇప్పుడు 2 లక్షల వరకు ఒక ప్యానల్, 5 లక్షల వరకు ఒకటి. ఇమీడియట్ గా దానికి మళ్ళా నిజంగా జరుగుతుంది, ఏమైనా మిస్యూజ్ అవుతుందా అనే దాని మీద ఒక కమిటీ అప్రూవల్స్ అయిన తర్వాత అప్రూవల్ లెవెల్ ని మనం మళ్ళీ పర్మిషన్ ఇచ్చే నెక్స్ట్ లెవెల్ పర్మిషన్. అంటే ఇది పకడ్బందీగా ఉండటం కోసం ఒక కమిటీ హైర్ అథారిటీ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిండ్రు అందులో ఆ గైడ్ లైన్స్ లో. ఎందుకంటే ఇప్పుడు 25 లక్షలని మనం మిస్యూజ్ చేసినాం అనుకోండి, రేపొద్దున ఏదైనా హాస్పిటల్స్ ఇట్లా మిస్యూజ్ చేస్తే రేపొద్దున అందరూ ఉండటం కోసం ఒక కమిటీ కాన్స్టిట్యూషన్ లో దాంట్లో కొన్ని పవర్స్ పెట్టినారు. ఇప్పుడు 5 లక్షలకు ఒక స్లాబ్, 25 లక్షలకు ఒక స్లాబ్, 25 తర్వాత కూడా ఏమన్నా పెద్ద డిసీజ్ వచ్చేసి పార్ట్స్ ఏమైనా కిడ్నీస్ అట్లాంటి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు కొంత మేజర్ అమౌంట్ అయ్యే సందర్భంలో అది జెన్యూనా కాదా అని అందరి గైడ్ లైన్స్ తీసుకున్న తర్వాతనే ముందుకెళ్లాలనేది అందులో ఉన్న గైడ్ లైన్స్ అన్నా. నేను అదే చెప్తున్నా, మీరు కంపల్సరీ ఒకసారి గైడ్ లైన్స్ డ్రాఫ్ట్ జీవన్ చూడండి. జగదీశ్వర్ గారు చెప్పండి. ఇప్పుడు మనము గతంలో ఈహెచ్ఎస్ కూడా ఫెయిల్ కావడానికి కారణం చాలా మంది బోకస్ కంపెనీలు వచ్చి ఇష్టం ఉన్న డబ్బులు బోకస్ బిల్స్ బాగా అయినాయి. యాక్చువల్ గా ఇప్పుడు మనం ట్రస్ట్ కు ఫుల్ పవర్స్ ఇచ్చేసి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తే మనం ఇచ్చే అమౌంట్ దాదాపు 1100 కోట్లు అయితే దాన్ని తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఛాయిస్ ఉంటది. కాబట్టి ట్రస్ట్ కూడా ఫుల్ పవర్స్ ఇవ్వాలి. ఒకవేళ ఈ స్కీమ్ పోతే ఒకవేళ అవసరం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు కూడా వాళ్ళు ఇంకా మంచి అది ఇస్తాను మనం మార్చుకోవడానికి కూడా ప్రభుత్వానికి ట్రస్ట్ కే ఫుల్ పవర్స్ ఇవ్వాలని చెప్పినాం. మనం అన్ని గైడ్ లైన్స్ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఆల్రెడీ మాట్లాడే మన ప్రభుత్వాన్ని కూడా ఒకటి చెప్తున్నాం. అదే రోజు మా అమౌంట్ పడ్డ రోజే ప్రభుత్వం పడాలి. అది కూడా మాకు చూసుకోవడానికి వీలుగా ఉండాలి. ట్రస్ట్ కూడా ఇప్పుడు నేనున్నా, ఆ ట్రస్ట్ మెంబర్ ఉన్నా,
నాకు The తెలియాలి person you are అన్నయ్య లేవా అని speaking with has ఫెయిల్ అవుతుంది కాబట్టి చాలా మందికి ఉన్న డౌట్ మాకు కూడా ఉన్నాయి. దాన్ని పగటికి బందుగా అమలు చేయడానికి అందరూ కంకణగట్టం. చీఫ్ సెక్రటరీ గారు కూడా దాని మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్నారు. దాన్ని పగటి బంద్ చేస్తామని ఆశ మాకున్నది. కాకపోతే కావాలని కొందరు అవుతుందా పోతుందా అంటే మరి మనం మానవ ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే మళ్ళీ ఆల్రెడీ మెడికల్ రియంబర్స్మెంట్ అది ఆల్రెడీ ఉండనే ఉన్నది. నేను అదే చెప్తున్నాను అక్కడ ఉన్న వాళ్ళకి దాన్ని మంచి పగటి బంద్ చేస్తాం. చాలా మంది నిపుణుల వాళ్ళకి కూడా తీసుకున్నాం, ఇంకా తీసుకుందాం. ఒక కేంద్ర ప్రభుత్వం కూడా మంచిగా ఉన్నది హెల్త్ స్కీమ్ కాబట్టి అది హెల్త్ కార్డు దాన్ని కూడా పరిగణనలో తీసుకున్నాం. ఫస్ట్ అయితే ఒక పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ గానీ దీని అవరోధం లేకుండా నడిస్తే మళ్ళీ ఇంకా ఎటువంటి గైడ్ లైన్స్ చేయాలి, తీయాలా, పెంచాలా అవన్నీ నిర్ణయించుకుని ఆ ట్రస్ట్ ఫుల్ పవర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే ఓకే ఎస్ భుజంగరావు గారు డౌట్స్ అన్ని క్లారిఫై అయినట్టేనా? భరత్ గారు, పురుడు పోసుకోక ముందే పుట్టాడు అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ ప్రభుత్వం విధానం అట్లా ఉంది కాబట్టి అనుమానాలు వస్తున్నాయి. పురుడు పోసుకోకముందే పుట్టాడు అనవాలా? అంతే కదా. ఇందాక రేవంత్ రెడ్డి గారి మన జగదీష్ అన్న మాట్లాడుతూ మనది 528 కోట్లు ఉన్నప్పుడు ప్రభుత్వం 528 కోట్లు ప్రతి నెల చివరి వారంలోనే మాకంటే ముందే డిపాజిట్ కావాలి. ఫస్ట్ శాలరీ ఎట్లా కట్ అవుతాయి కదా. అదే రోజు పడాలంటున్నా 528 కోట్లు అంటే దాదాపు 45-46 కోట్లు ఎవ్రీ మంత్ ఉద్యోగుల నుంచి కట్ అవుతాయి. అటు వాళ్ళకి కూడా కావాలి. ఇయర్లీ 528 ఒక వారం మాకు శాలరీస్ లాస్ట్ వీక్ వచ్చేది సార్. గతంలో 31 రూపాయలు మా జీతాలు వచ్చేది. జగదీశ్వర్ గారు అందరూ అక్కడ తెలుసు, అడగండి. ఇవాళ ప్రభుత్వం దగ్గర నిధి నుంచి వస్తాయి కాబట్టి ప్రభుత్వానికి భారం ఏముంటది, ఒక వారం ముందు ఇవ్వాలి. మా దగ్గరికి వెళ్ళి ఆటోమేటిక్ వస్తాయి కదా. మావి జమ అయినాక ప్రభుత్వం ఇవ్వకపోతే హాస్పిటల్లో చేరినటువంటి పేషెంట్ కి ట్రస్ట్ లో డబ్బులు లేవంటే పేమెంట్ చేయలేడు, బయటికి రాలేడు, ఏం చేయాలి అప్పుడు? అనుమానాలు ఉన్నాయి. విశ్వాసం కోల్పోయింది ప్రభుత్వం. విశ్వాసం కలగాలంటే అడుగులేద్దాం, అందరం కలుద్దాం, ఆలోచిద్దాం. ప్రభుత్వాన్ని మాత్రం నికార్సుగా ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. గైడ్ లైన్స్ వచ్చినాక మళ్ళా మనం మాట్లాడదాం. గైడ్ లైన్స్ వచ్చినాక జీవోలు ఏమొస్తాయి, ఏం కవర్ అయితే ఏం కవర్ కావనేది అప్పుడు అనుభవాలతో ఉన్నటువంటి రివ్యూస్ జరుగుతూ ఉంటే ఒక క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. భరత్ గారు, ఓకే. సో ఇప్పుడు గైడ్ లైన్స్ గురించి డీటెయిల్ గా చర్చ జరిగిందా లచ్చిరెడ్డి గారు? అన్న ఆల్రెడీ చర్చ జరిగింది, దాదాపు జరిగింది. అన్ని గైడ్ లైన్స్ చేసాం. మళ్ళా ఇక డిస్కషన్ అవసరం లేదు. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పు చేసుకోవడానికి కూడా వీలుగా ప్రభుత్వాన్ని కూడా చేంజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకు టచ్ పవర్స్ అని చెప్తాం. ఆ గైడ్ లైన్స్ లో కూడా జగదీష్ అన్న అయితే ఇక్కడ ఒకటి పెట్టారు. ఇప్పుడు ఈ కామెంట్స్ లో అడుగుతున్నారు భరత్ గారు, ఒక వ్యక్తి హాస్పిటల్ ఉన్నప్పుడు ఖర్చు 5 లక్షలు లేదా 10 లక్షలు దాటితే మళ్ళీ ఎమర్జెన్సీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు. అప్పటి వరకు పేషెంట్ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. పేషెంట్ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు దొంగ బిల్స్ వస్తున్నాయి కాబట్టి ఒకవేళ వాస్తవం కాదా తెలుసుకోవడానికి అప్పుడే ఉంటది. దానికి నేరుగా కమిటీ ఉంటుందా? కమిటీ ఎక్స్పర్ట్ ఉంటాడు. ఆ డాక్టర్ డిబేట్ చూస్తున్న వాళ్ళు కామెంట్ లో అడగండి. అక్కడ 20 లక్షలు కావాలంటే 20 లక్షలు పేషెంట్ బతుకు. చాలా మంది ఇలా హాస్పిటల్ ఏమున్నా పేషెంట్ బతుకోకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అటువంటి మనం తగ్గించుకోవాలి. భరత్ గారు హలో, చెప్పండి. ఇప్పుడు మెడికల్ మాఫియా నడుస్తా ఉంది. ప్రభుత్వాలు ఏవైనా కానివచ్చు కాక ఒక దృష్టి పెట్టి కంట్రోల్ చేసి చేయగలిగితే ఇంత విచ్చలవిడిగా దోపిడీ జరిగేది కాదు. చనిపోయిన పేషెంట్ ను వెంటిలేటర్ మీద పెట్టి లక్షల రూపాయల బిల్స్ వసూలు చేస్తా ఉంటే ఫస్ట్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఖచ్చితంగా ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క అడుగు అటు ఇటు అయితే మీ రికగ్నిషన్ రద్దు చేస్తాం, హాస్పిటల్ క్లోజ్ చేస్తామని ఉండాలి. ఇవాళ విద్యా వ్యాపారం అయిపోయింది మాఫియా, మెడికల్ వ్యాపారం అయిపోయింది మాఫియా. ఎట్లా కంట్రోల్ చేయాలి ఇది? మేమందరం బాధితులం. అక్కడ కూర్చున్న నాయకులు కానీ మేము కానీ మా కుటుంబాలు కానీ అందరం బాధితులమే. మా అనుభవాలు చెప్తున్నాం మీతో. ఓకే.